బీబీపేట మండలం పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. బీబీపేట కామారెడ్డి మధ్య ఉన్న వంతెన కొట్టుకుపోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా బీబీపేటలో పెద్ద చెరువు నిండిపోయి అలుగు ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి బలహీనపడి తెగిపోయింది. కామారెడ్డికి బీబీపేటకు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మనం చూస్తున్నాం వరదలో కార్లు కొట్టుకుపోవడం, అలాగే వరద ఉధృతి ఎలాగా ప్రవహిస్తుందో చూస్తున్నాం. ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి అక్కడ? సోనియా, గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి కన్నీరు పెడుతుందనే చెప్పవచ్చు. కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా బిక్కుమంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాత్రి కొంచెం తెరిపినిచ్చినటువంటి వర్షం మళ్ళీ ఉదయం నుంచి దంచి కొడుతుండటంతో మళ్ళీ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బీబీ హౌసింగ్ బోర్డ్ కాలనీ, జిఆర్ కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంచముఖి హనుమాన్ టెంపుల్ లో కూడా పూర్తిగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాస్త తగ్గినప్పటికీ మళ్ళీ వరద వస్తుండటంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం పెద్ద చెరువు వద్ద పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారటంతో బీబీపేట కామారెడ్డి మధ్య ఉన్న వంతెన కొట్టుకుపోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయని చెప్పవచ్చు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాల నేపథ్యంలో బ్రిడ్జి బలహీనపడి తెగిపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. బీబీపేటకు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్తంభించిపోయారనే చెప్పవచ్చు. అలాగే కామారెడ్డి జాతీయ రహదారి 44 పైన కూడా హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వచ్చేటువంటి వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. జంగంపల్లి వద్ద పూర్తిగా రోడ్డు తెగినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుంచి వచ్చే వారిని 1 వేలో ఇటు అధికారులు పంపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ కూడా జాతీయ రహదారి వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు సారంపల్లిలోనే హాస్టల్, సంక్షేమ హాస్టల్లో కూడా విద్యార్థులంతా ఈ వరదలకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వారు సహాయం చేయాలంటూ ఎదురు చూసినటువంటి పరిస్థితి. వారిని అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించాల్సిందిగా కోరుతున్నారు. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో కూడా తెరిపి లేకుండా గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు వాగులు ఉన్నటువంటి చోట్ల ఆ పరివాహక ప్రాంతాల్లో అధికారులు వెళ్లకూడదని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. సోనియా, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ప్రధాన